శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భాన్ని వైకుంఠ ఏకాదశి అని రాధాకిషన్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయని మంగు ధార్మిక సేవా సమితి చైర్మన్ మంగు రాధాకిషన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ ఉత్తర ద్వార దర్శించుకోవాలని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనంత కృపకు పాత్రలు కావాలని ఆయన కోరుతున్నారు. వెంకటేశ్వర భగవానికి జై. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపదముకులవాడు, అనంతశేయుడు, శ్రీ కళ్యాణకర్త శ్రీ కళ్యాణ వెంకటేశ్వర గారు నంగునూరులో 2004 డిసెంబర్లో ప్రతిష్ఠపడి సుమారు 20 సంవత్సరాల నుండి ప్రజలకు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ అందరి సేవలు అందుకుంటూ బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవము, అట్లాగే వైకుంఠ ద్వార దర్శనం, ఈ 3 కార్యక్రమాలు దివ్యంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అయితే ఈసారి వైకుంఠ ద్వార దర్శనం పుష్యశుద్ధ చతుర్థి రోజు 10/1/2025 శుక్రవారం నాడు ఉదయమే సుమారు 4 గంటలన్నర 5 గంటలకు వేద పఠనంతో ఆలయాన్ని యొక్క దర్వాజాలు తీయడం జరుగుతుంది. పల్లకి సేవతో స్వామివారి వద్దరికి పల్లకి సేవలు తీసుకొచ్చి మంటపంలో స్వామివారిని వేయించేసి భక్తుల దర్శనార్థమై సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంటుంది. భక్తులు చాలామంది వచ్చి ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళు పాల్గొని పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూ పూజలు అందించుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆయన దేవల్ల బ్రహ్మాండంగా ఇంకా గొప్పగా ఆలయం అభివృద్ధి చెందాలని, భక్తులందరినీ మంచి సద్భావనతో అన్ని విధాలా ఆశీర్వదించాలని భగవంతుని కోరుతూ వెంకటేశ్వర భగవానికి జై.